అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియ విశ్వాస సోదరులారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. రంజాను నెల ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు ఉపవాసాలను భంగపరచని విషయాల గురించి మనం తెలుసుకుందాం. ఉపవాసాలు పాటించేవారు సహజంగా తెలిసో తెలియకో కొన్ని అనుమానాల వల్ల తమ ఉపవాసం భంగమవుతుందేమోనని భయపడుతూ ఉంటారు. కనుక సోదరులారా, నేటి మన కార్యక్రమంలో వేటి వల్ల మన ఉపవాసాలు భంగం కావో వాటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉపవాసం పాటిస్తున్న విషయాన్ని మర్చిపోయి ఏదైనా తిన్నా త్రాగినా ఉపవాసం భంగం కాదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పుక్కిలించేటప్పుడు పొరపాటున నీళ్లు గొంతులోకి వెళ్ళిపోయినా కూడా ఉపవాసం భంగం కాదు. అలాగే దంతాల మధ్య శనగ గింజ కంటే తక్కువ పరిమాణంలో ఏదైనా ఆహార పదార్థం మిగిలిపోయి ఉండి దానిని మింగటం వల్ల కూడా ఉపవాసం భంగం కాదు. అలాగే పుక్కిలించేటప్పుడు నోటిలో మిగిలిపోయిన నీళ్ల తడిని ఉమ్మితో పాటు మింగటం, దీనివల్ల కూడా ఉపవాసం భంగం కాదు. ఇంకా ఉమ్మి కంటే తక్కువ పరిమాణంలో గల రక్తాన్ని, అంటే దంతాల మధ్య నుండి కారిన రక్తాన్ని మింగటం వల్ల కూడా ఉపవాసం భంగం కాదు. అలాగే ఆహారం లేదా మందు కానటువంటి ఏదైనా పదార్థం గొంతులో నుండి కిందికి దిగిపోవటం, అంటే ఉదాహరణకు ఈగ, దోమ, పొగ, దుమ్ము, ధూళి ఇలాంటివి. ఇంకా కంటిలో వేసుకున్న మందు గొంతులోకి దిగటం, దీనివల్ల కూడా ఉపవాసం భంగం కాదు. అలాగే కండ్ల నుండి కారిన 1-2 చుక్కల కన్నీరు నోటిలోకి వెళ్ళటం వల్ల కూడా ఉపవాసం భంగం కాదు. అలాగే అప్రయత్నంగా వాంతి కావటం, ఆ వాంతి నోటి నిండా అయినా సరే ఉపవాసం భంగం కాదు. అలాగే మిస్వాక్ చేయటం, మంజన్ లేదా పేస్టు లేకుండా పళ్ళు తోమటం వల్ల కూడా ఉపవాసం భంగం కాదు. పగలు స్వప్నస్ఖలనం కావటం, అలాగే రాత్రి సంభోగం చేసిన మరియు స్వప్నస్ఖలన స్థితిలో తెల్లారిపోవటం, వీటి వల్ల కూడా ఉపవాసం భంగం కాదు. అలాగే భార్య పక్కన పడుకోవటం లేదా ఆమెను ముద్దాడటం వల్ల కూడా ఉపవాసం భంగం కాదు. అలాగే శరీరం నుండి రక్తాన్ని తీయటం వల్ల కూడా ఉపవాసం భంగం కాదు. ఎండ తీవ్రత వల్ల ముఖం కడుక్కోవటం, స్నానం చెయ్యటం, తడిగుడ్డను కప్పుకోవటం ఇలాంటి పనుల వల్ల కూడా ఉపవాసం భంగం కాదు. అలాగే చెవిలో నూనె కానీ నీరు కానీ దానంతటా అదే పోవటం, వీటి వల్ల కూడా ఉపవాసం భంగం కాదు. కనుక సోదర సోదరీమణులారా, ఎన్నో అనుమానాలతో మన ఉపవాసం భంగమవుతుంది అని అనునిత్యం మనం భయపడుతూ ఉంటాం. కనుక ఏ విషయాలైతే మీ ముందు ప్రస్తావించడం జరిగిందో వీటి వల్ల ఉపవాసం భంగం కాదు అనేటటువంటి విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. వాఖిరుద్దానా వనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.